హాయ్ బ్రదర్. హాయ్, మీ పేరు? రాజేష్. రాజేష్. సో ఇక్కడ జనరల్లీ నేను ఏంటంటే పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతాను ఫినాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఓకే, రైట్. మీరు ఏ కంపెనీ వచ్చేస్తారు? ఇక్కడ నాట్ సొల్యూషన్స్. ఓకే, మీ సిటీసీ తెలుసు? సిపిసి 3 lakhs. 3 lakhs per annum. దట్ మీన్స్ యూ విల్ గెట్ 22K 20K. సో మీరు మీ మంత్లీ సేవింగ్ మంత్లీ ఇన్కమ్ ని ఎలా స్పెండ్ చేస్తారో కొద్దిగా చెప్తారు. లైక్ 2 parts గా డివైడ్ చేసుకున్నాం. హాఫ్ ఏమో ఇంటికి సెండ్ చేస్తాం, నేటివ్ ఎక్కడ మీది? వరంగల్. నైస్. హాఫ్ ఇంటికి సెండ్ చేస్తాం. ఇంకా మిగతా 10 లా రూమ్ రెంట్ ఒక 1500, కరెంట్ బిల్ 200. లైక్ మేము ఫ్రెండ్స్ తో ఉంటాం రూమ్ లో, సో మంత్లీ ఎక్స్పెన్సెస్ 2000 అయి ఉంటుంది. ఓకే. ఇంకా ఒక 2800 ఏమో మెట్రో చార్జెస్. ఓకే. లైక్ ట్రావెలింగ్ అంతే. సో ఇక్కడ మీకు సేవింగ్స్ అనే కాన్సెప్టే లేదు మీ దాంట్లో. జస్ట్ లైక్ ఇంటికి ఏదైతే పంపిస్తాం అది సేవింగ్స్ కింద తీసుకోవచ్చా? అంటే ఇంటికి ఏదైనా ఒక 2000 మిగులుతాయి. మిగులుతాయి. సో ఇక్కడ మీ ఇంట్లో ఫినాన్స్ ఎవరు మేనేజ్ చేస్తారు బ్రదర్? మీ మదర్. అంటే ఫాదర్ లేదు. ఓకే, సారీ ఫాదర్. ఓకే. సో అంటే మీ మదర్ ఎలా సేవ్ చేస్తారు? సేవింగ్ లిక్విడ్ గా హ్యాండ్ లో పెడతారు, లేదా సేవింగ్స్ అకౌంట్ లో పెడతారు, ఎఫ్డీ చేస్తారు, లేదా సిల్వర్, లేదంటే ఏదైనా చిట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో చిట్స్ మనకు కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది. సో మనకు నమ్మకం వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే, సో మీరు మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ విన్నారు ఎప్పుడైనా? సో మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనకు ఒక ట్రస్ట్, అది జనాల దగ్గర ఇన్వెస్ట్మెంట్ పూల్ చేసి ఒక సర్టెన్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీంట్లో మనం లాంగ్ టర్మ్ కనుక హోల్డ్ చేయగలిగితే మనకి రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. డీసెంట్ రిటర్న్ మీ సేవింగ్స్ అకౌంట్ కన్నా యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ అకౌంట్ కన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా వచ్చేదానికన్నా ఎక్కువ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మంత్లీ మీరు ఎవ్రీ మంత్ 500 రూపీస్ దగ్గర వచ్చి సేవింగ్ చేయొచ్చు. అంటే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎస్ఐపి చేసుకోవచ్చు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. జస్ట్ లైక్ ఈఎంఐ మీ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయ్యి వెళ్ళి ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్ అవుతుంది. సో ఇక్కడ మా సజెషన్ ఏంటంటే, మనం యంగ్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి ఎర్లీ ఏజ్ లో మనం స్టార్ట్ చేస్తే రిటైర్మెంట్ అయ్యే టైంకి మన అమౌంట్ మన చేతిలో లంసమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం పిఎఫ్ మీద డిపెండ్ అవ్వలేము. సో పిఎఫ్ మనకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాలేదు. సో బట్ మీరు ఏదైతే ఎస్ఐపి చేస్తారో అది మీకు ఫ్యూచర్ లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో మినిమం 500 రూపీస్ దగ్గర నుంచి మీరు ఎవ్రీ మంత్ స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫినాన్షియల్ గైడెన్స్ ఐ కెన్ షేర్ యూ దట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా కార్డు. సో ఫ్యూచర్ లో ఏదైనా అసిస్టెన్స్ కావాలన్నా సో మంత్లీ 500 దగ్గర నుంచి సేవింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. Investments in mutual fund markets are subjected to market risk. Please read all the scheme related documents carefully before investing.